రిలేషనల్, రిపిటేటివ్, లైఫ్ ఇంటిగ్రేటెడ్. మీ మెటీరియల్ ఇవన్నీ ఇచ్చాను, తర్వాత రేపు మెటీరియల్ ఇస్తారు. ఇక్కడ దేవుడు వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, ఈ టీచింగ్ అనేది అది ఫస్ట్ హోమ్లో స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత సండే స్కూల్లోకి అది ఎంటర్ అవుతుంది. ఇది హృదయంలో నుంచి హోమ్లోకి చెప్పాడు, హోమ్ నుంచి కమ్యూనిటీ అన్నాడు, కమ్యూనిటీలో నుంచి నెక్స్ట్ జనరేషన్స్కి దాన్ని పాస్ ఆన్ చేయాలని చెప్పాడు. ఇది దేవుని యొక్క గ్రాండ్ ప్లాన్. సండే స్కూల్ టీచర్స్గా ఈ ప్లాన్ మన ముందు ఉండాలి. మనం ఒక కిడ్కి, ఒక పిల్లవాడికి, ఒక పాపకి వాక్యాన్ని మనం నేర్పిస్తున్నామంటే ఒక ఫ్యామిలీని చూడాలి, ఒక గాడ్లీ ఫ్యామిలీ. రేపొద్దున ఆ గాడ్లీ ఫ్యామిలీ గాడ్లీ చిల్డ్రన్ని రైజ్ చేసినప్పుడు గాడ్లీ సొసైటీ బిల్డ్ అవుతుంది, కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో నుంచి నేషన్స్, జనరేషన్స్ అనేవి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మీరు అనుకోవచ్చు, మనం చేసే ఈ చిన్న సండే స్కూల్ పరిచర్య నిజంగా జనరేషన్స్ని టచ్ చేస్తుందా, జనరేషన్స్ని ఇంపాక్ట్ చేస్తుందా? ఆ చిన్న హృదయంలో పడినటువంటి మాటలు నిజంగా అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తే ఆడ ఎన్నినట్టుగానే ఉంటాడు, ఆడికి అసలు ఏం గుర్తుండవు. కొన్నిసార్లు అదర్ కమ్యూనిటీ నుంచి, అదర్ ఫెయిత్ నుంచి పిల్లలు సండే స్కూల్స్కి వస్తారు, పేరెంట్స్ రారు. వి ఎక్స్పీరియన్స్ అ లాట్ ఇన్ అవర్ మినిస్ట్రీ. వాళ్ళని చూస్తున్నప్పుడు మనం ఎలా చూస్తున్నాం? N+1 నెంబర్గా సండే స్కూల్లో చూస్తున్నామా, లేకపోతే ఓపెన్ డోర్ టు రీచ్ అవుట్ ఎ ఫ్యామిలీగా చూస్తున్నామా? ఇది ఈ బిగ్ పిక్చర్ ప్రాస్పెక్టివ్లో మనము మినిస్ట్రీని తీసుకెళ్ళాలి. సో ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిందంటే, అవి మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. ఇది కట్టడా దేవుడు ఇచ్చిందంటే, ఇది కట్టడా, ఇది నియమం. ఎక్కడైతే జనరేషన్స్ అలా మిస్ అయిందో అక్కడ కంప్లీట్గా ఆ తరమంతా కూడా దేవునికి దూరం అవటం మనం చూస్తాం. మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తే, యెహోవానైనను ఆయన చేసినటువంటి కార్యములైనను ఎరగని ఒక తరం, ఒక జనరేషన్స్ వెళ్ళిపోయింది. ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ సో మిజరబుల్, సో ప్యాథటిక్ when they missed to pass on the truths to the next generation. Secondly, then I will just travel through the Bible. అక్కడక్కడ ఇన్స్టెన్స్ చూపిస్తాను. Psalm 78:4 చదవండి. మోషే యొక్క ఇన్స్ట్రక్షన్ చూసాము పెంటెటూక్లో. ఇప్పుడు కీర్తనాకారుడి యొక్క, ఆసాపు యొక్క కమిట్మెంట్ ఏంటో చూద్దాం రండి. 78:4 చదవమ్మా. ఆయన బలమును, లుక్ అట్ దిస్, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని ఎవరికట? అందరు తీశారు ఆ మాటని. 78:4 ఏమంటున్నాడంటే, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండి యథార్థ హృదయులు కాక అండ్ ఆన్ వాళ్ళు దేవుని సేవించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఆసాపు యొక్క కమిట్మెంట్ చూడండి. యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన ఏమంటున్నాడంటే, దేవుని క్రియలు, దేవుని ఏమై ఉన్నాడు అనేది, ద వేస్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, విచ్ ఈస్ నథింగ్ బట్ ద టోటల్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇవి మేము మా పిల్లలకి నేర్పించకుండా మానము అంటున్నాడు. ఎందుకట? అవి చెప్పకుండా మేము ఉండము అంటున్నాము. వారు రాగల తరములో పుట్టబో పిల్లలకు వాటిని నేర్పించాలి. లుక్ అట్ ద సేమ్ థింగ్ మోసెస్ ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అక్కడ ఏమి చెప్పాడో ఇక్కడ ఇదే చెప్తున్నాడు. 78వ కీర్తన ఎంతమంది చదివారు ఇంతకుముందు? ఎంతమంది వినుంటారు? ఈ కీర్తన ఏంటో తెలుసా? ఇట్ టాక్స్ అబౌట్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళ యొక్క గతము, చరిత్ర అంతటిని కూడా ఒక పాటలాగా పాడుకుంటూ వచ్చాడు. దాంట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా ఏరియాస్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు.
మా పితరులు ఇట్లా చేశారు, ఇట్లా చేశారు, ఇట్లా చేశారు అని చెప్పేసి వాళ్ళ గురించి అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే ఎప్పుడైతే వారు వారి పిల్లలకు వాటిని నేర్పించటము, వారు రాగల తరములో ఉన్న వారికి ఈ విషయాలు నేర్పించటం అనే దాన్ని నెగ్లెక్ట్ చేశామో అప్పుడు ఆ జనరేషనల్ గ్యాప్ వచ్చింది. ద నెక్స్ట్ జనరేషన్ ఫర్గెట్నెస్ అనేది ఆల్వేస్ లీడ్స్ టు రెబెలియన్, అండ్ రెబెలియన్ ఆల్వేస్ లీడ్స్ టు జడ్జిమెంట్. ఇది ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు చెప్పండి? మన పిల్లలకి వాళ్ళకి మార్కులు ఎన్ని వస్తున్నాయో అనే కన్సర్న్ మనకుంది, ర్యాంకులు ఎలా వస్తున్నాయో అనే కన్సర్న్ మనకుంది, వీడికి జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవుతాడా లేదా, అడ్వాన్స్లో సీట్ వస్తుందా లేదా, ఎన్ఐటీలో వస్తుందా, ఐఐటీలో వస్తుందా, లేకపోతే నీటు ఎక్కడ సీట్ వస్తుంది, వీళ్ళకి డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే అమెరికాలో చదవాలా, ఇండియాలో చదవాలా. మంచిదే, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ హ్యావ్ యు ఎవర్ థాట్ వీడు పొద్దున్నే లేచి బైబిల్ చదువుకున్నాడా అని కన్సర్న్ ఎంతమంది పేరెంట్స్కి ఉంది? ఒకవేళ ఉన్నా కానీ ఇందాక నేను చెప్పినట్టుగా బైబిల్ చదివావా ఈరోజు, లేకపోతే వెళ్ళి కూర్చుని బైబిల్ చదువు. నేను కూడా చేసా ఆ మిస్టేక్ చాలాసార్లు. ఈరోజు బైబిల్ చదివావా? బిఫోర్ యూ డూ సంథింగ్ ఎల్స్, బిఫోర్ యూ గో టు కాలేజ్, బిఫోర్ యూ గో టు స్కూల్, డిడ్ యూ ప్రే, డిడ్ యూ రీడ్ ద బైబుల్ అంటే వీడేం చేస్తాడు సార్, లేదు డాడీ అని రూమ్లోకి వెళ్తాడు, 2 నిమిషాల్లో బయటకు వస్తాడు. ఎన్ని నిమిషాల్లో? రూమ్లోకి వెళ్ళి 2 నిమిషాలు బయటకు వస్తాడు. ఏం చేస్తానంటే ప్రేయర్ చేస్తాను, బైబిల్ కూడా చదివాను డాడీ. ఎన్ని నిమిషాల్లో? హీ హ్యాస్ అ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనం అల్టిమేట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం వల్ల వాడికి బిల్ చేసిందంటే వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకుని ఆమెన్ అని చెప్పి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బిల్డ్ చేస్తాం. కానీ కూర్చొని ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగాం మనం? ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు అనగానే ఆడికి ఒకసారి గిర్రం తిరుగుతుంది. ఏంటి? దేవుడు మాట్లాడతాడు. సో ఈరోజు నాతో ఏం మాట్లాడాడు దేవుడు, ఏం చదివాను నేను, రీక్యాప్ చేసుకుంటాడు, తర్వాత దాని గురించి ఆలోచన చేస్తాడు, దాంట్లో నుంచి దేవుని యొక్క మాటని ఆధారం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. సో అవర్ అప్రోచెస్ ఇన్ టీచింగ్ మారాలి. మార్నింగ్ సురేష్ అని చెప్తా ఉన్నప్పుడు ఎవ్రీ ఏరియాలో రీసెర్చ్ జరుగుతూ ఉంది. సరే, ఎవ్రీ ఏరియా పిల్లల మీదే రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలుసు ఒక యూట్యూబ్ కంపెనీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మా ఇంటి పక్కనే వాళ్ళ కంపెనీ, చిన్న రూము, 10 మంది కూడా ఉండరు ఎంప్లాయీస్. వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒకప్పుడు వాళ్ళ కంటెంట్ దేని మీద చేస్తారు తెలుసా? యానిమేషన్, పిల్లల మీదే. మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఈ రోజులో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేటటువంటి కంటెంట్ ఏంటంటే చిల్డ్రన్ కంటెంట్. ఇంకొకటి చెప్పాలంటే అడల్ట్ కంటెంట్. అది అశ్లీలత. ఇది చూసినట్లయితే ఆ పిల్లల యొక్క సైకాలజీని ఎంతగా స్టడీ చేశారంటే మీడియా వాళ్ళు, ఎంతగా స్టడీ చేసిందంటే బిజినెస్ ప్రపంచం, ఎంతగా స్టడీ చేశారా అంటే మిగిలినటువంటి సో కాల్డ్ యాంటీ ఎలిమెంట్స్ కూడా. ఈ మధ్యలో ఒకడు బాలబాబా అని తయారయ్యాడు, చూసారా? ఆడు బుడ్డోడు, వాడు బాబా అయ్యాడు. ఆడు కూర్చొని సో కాల్డ్ ప్రవచనాలు చెప్తా ఉంటే పెద్దవాళ్ళందరూ వెళ్ళి సాష్టాంగ పడుతున్నారు. సో కాల్డ్ క్యాబినెట్ మినిస్టర్ అని ఢిల్లీకి పిలిచి ఆయన సత్కారం చేశాడు. దీంట్లో ఉన్న సైకాలజీని పట్టుకోండి. ఏమి ప్రోపగండా చేస్తున్నారు పిల్లలు? వాట్ ఏ ఇన్ఫ్లుయెన్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు అక్కడ కూర్చొని అట్లా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే, we will see tomorrow in India young people aims to become babas. ఈ లైఫ్ గోల్ ఏంటంటే బాబా అవ్వాలి.
నీ లైఫ్ గోల్ ఏమంటే గురువు అవ్వాలి. నీ లైఫ్ గోల్ ఏంటంటే సాధు అవ్వాలి. నీ లైఫ్ గోల్ ఏమంటే గాడ్ మ్యాన్ అవ్వాలి. ఇలాంటి ట్రెండ్ని తీసుకురావడానికే ఈ సైకాలజీని పిల్లల్లోకి, పేరెంట్స్లోకి, సొసైటీలోకి ఇంబైబ్ చేస్తున్నారు. నేను ఒక రీసెర్చ్ కోర్సు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేయడం జరిగింది, అడల్ట్ టీచింగ్ మెథడాలజీస్ అనే దాని మీద. ఈ టీచింగ్ మెథడాలజీస్ ఎంతగా మార్పు రావాల్సినటువంటి అవసరత ఉందంటే, నాకేం అర్థమైంది ఫైనల్గా అంటే, మనము 1% ప్రిపరేషన్ కూడా లేకుండానే మనం క్లాసులకు వెళ్ళిపోతున్నాం. బ్యాక్గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేయకుండానే, స్టూడెంట్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోకుండానే, వాళ్ళ నీడ్స్ని పర్సీవ్ చేయకుండానే, వాళ్ళ ఫ్యూచర్ని చూడకుండానే, నేను ఒక మిషన్లో ఉన్నాను, బిల్డింగ్ ఏ జనరేషన్ అనేటువంటి ఆ యొక్క విజన్ మనకు లేకుండానే, డే 1 టాస్క్ ఫినిష్, డే 2 టాస్క్ టుమారో అనేటటువంటి అప్రోచ్లో మన సండే స్కూల్ వెళ్తూ ఉంది. ఈవెన్ మా ప్రీచింగ్ కూడా వెళ్తూ ఉంది అట్లాగే. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మోషే అంటున్నాడు ఇట్ ఈస్ ఎన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. సామిస్ట్ అంటున్నాడు ఇట్ ఈస్ అ కమిట్మెంట్ పర్సనలీ యాజ్ అ ఫ్యామిలీ. మనం కొంచెం దాటి మనం ముందుకు వచ్చినట్లయితే న్యూ టెస్టిమెంట్లో ఆల్రెడీ మనం చూసాం మార్నింగ్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అప్రోచ్ టువర్డ్స్ చిల్డ్రన్. మార్క్స్ వార్త 10:14 చదవండి. మార్క్స్ వార్త 10:14. చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు. యేసు ప్రభు కోపపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడ? మనం చాలాసార్లు ఒమిట్ చేసేటువంటి పార్ట్ అదే. ఆ యొక్క వర్స్లో చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి అనేది పట్టుకుంటాం, కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వారి మీద కోపపడ్డాడట. ఆయన కోపపడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్, అందరూ మాట్లాడుతున్నారు, ఏమి వినపడట్లా, గద్దిస్తూ ఉన్నారు. ఓకే, ఇంకా ఎందుకు ఆయన కోపపడవలసి వచ్చింది వాళ్ళ మీద? రానివ్వట్లేదు, ఆటంకపరుస్తున్నారు, గద్దిస్తున్నారు. ఈ ఆన్సర్లు కాదు, ఇంకొంచెం బెటర్గా అంటే అక్కడ ఏం చేశారు అనేది మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏమి చేశారు అనే దాన్ని బట్టే ప్రభు కోపడ్డా, ఇంకేమైనా ఉందా అమ్మా? వాల్యూ ఇవ్వట్లేదు. ఓకే ఓకే డిస్టర్బెన్స్ అని ఫీల్ అవుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు అమ్మా. ఓకే, సో ప్రభు వారిని టచ్ చేయకుండా ఆపుతున్నారా? వాళ్ళ అవసరం లేదు పిల్లలు ఇక్కడ అనేటువంటిది. సో ఇప్పుడు మీరన్నీ ఏం చెప్తున్నారంటే, అక్కడ ఆల్రెడీ జరిగినటువంటి యాక్షన్ అవుట్కమ్స్ చెప్తున్నారు. ప్రభువారు ఆ యాక్షన్స్ వెనక్కున్నటువంటి వాళ్ళ యాటిట్యూడ్ని చూస్తున్నాడు. దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ చిల్డ్రన్. దాంట్లో నుంచి వచ్చినాయే ఇవన్నీ, మీరు చెప్పినవన్నీ కరెక్టే. వై సచ్ యాక్షన్? వై సచ్ అవుట్కమ్? వై దే బిహేవ్ లైక్ దట్? బికాస్ ఇట్ వాజ్ అ సొసైటీ. ఎలాంటి సొసైటీ అంటే, ఒకటి ఫిమేల్ని ఇగ్నోర్ చేస్తారు, రెండవది చిల్డ్రన్ని అసలు నెంబర్లోకే తీసుకోరు వాళ్ళు. ఇఫ్ యు లుక్ ఎట్ ద జూయిష్ కల్చర్ అండ్ జూయిష్ కమ్యూనిటీ, ద వే దు లుక్ ఎట్, అందుకని పురుషుల పేర్లే ఉంటాయి, స్త్రీల పేర్లు రాసామంటే ఇంకా అది అపచారము, భయంకరమైనటువంటి ఇదన్నమాట. దాన్ని బ్రేక్ చేస్తూనే మనకి జీనియాలజీలో స్త్రీల యొక్క పేర్లు ఎంటర్ అయినాయి. సో ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేసేదారంటే ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మేల్, అంతే. వైఫ్ పేరు రాయటము, వైఫ్ని అక్కడ మెన్షన్ చేయటం అనేది హార్డ్లీ డిఫికల్ట్. ఇక పిల్లల సంగత మర్చిపోండి, పిల్లలు లెక్కలో లేరు, ప్లాన్లో లేరు. వాళ్ళు ఏ యాక్టివిటీ చేసినా, ఏ విషయంలో చూసినా కానీ అక్కడ ఎవరు అంటే ద మోస్ట్ ఇగ్నోర్డ్ ఎవరంటే చిల్డ్రన్. కానీ ప్రభు వాళ్ళని ముందుకు తీసుకొచ్చి, అసలు పరలోక రాజ్యం ఇలాంటి వాళ్ళదే,
మీరు మారు మనసు పొంది పిల్లల వంటి వారైతే తప్ప అని అక్కడ మాట్లాడటంలో ప్రభు పిల్లల్ని, చిన్నపిల్లల్ని ఏ విధముగా ఆయన ట్రీట్ చేశాడో, ఆ సిగ్నిఫికెన్స్ని ఎలాగా తీసుకొచ్చాడో. ప్రభు ప్రార్థన చేస్తూ తండ్రికి అన్నాడు, తండ్రి నువ్వు పెద్దవాళ్ళకి దీన్ని మరుగుపరిచి పిల్లలకు వీటిని నువ్వు బయలుపరిచావు. చిన్నపిల్లల యొక్క స్తోత్రముల మీద నీవు ఆశీనుడవుతానని చెప్పబడిన మాటని ఇక్కడ నెరవేరుస్తున్నావని వాళ్ళ పిల్లలు కేకలు వేస్తా ఉన్నప్పుడు, అగైన్ ప్రభు పామ్ సండేలో వస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట? ఊరకుండి అరుస్తున్నప్పుడు అగైన్ ప్రభు వాళ్ళని బ్యాక్ చేయటం మనం చూస్తాం. బిబ్లికల్ అండర్స్టాండింగ్, మనం వీఆర్ రన్నింగ్ త్రూ ద బైబుల్ అట్ డిఫరెంట్ మైల్ స్టోన్స్. వాట్ ద బైబుల్ ఈస్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ద వాల్యూ ఆఫ్ చిల్డ్రన్. అండ్ దెన్ ఇంకొకటి చూసుకొని మనం సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17. సిద్ధపడి ఉండునట్లు ఓకే, సారీ మా కొంచెం పైకి వెళ్ళి ముందు చదువుదాం. 14-15 చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. పాల్ ఇన్ ఇన్స్ట్రక్షన్ టు తిమోతి. తిమోతి ఈ విషయంలో పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం చూడండి. తిమోతిని మనం కనుక చూస్తే ఈ వచనం ఏం చెప్తుందంటే, తిమోతి వాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్ఫుల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫెయిత్ టు ద నెక్స్ట్ జనరేషన్. తెలుగులో చెప్తానండి. తిమోతి ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్ఫుల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫెయిత్ టు ద నెక్స్ట్ జనరేషన్. దేవుడు ఆది నుండి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏదైతే ఇన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చాడో, ఆసాపు కీర్తనాకారుడు ఏదైతే ఒక కమిట్మెంట్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో, ప్రభువు దేన్నైతే ఎంఫటిక్గా చెప్పి ఆ సమాజంలో పిల్లలను వాళ్ళ ఇంపార్టెన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఆయన బోధిస్తూ వారికి చెప్పాడో, దీని యొక్క ఎండ్ ప్రొడక్ట్ ఒక తల్లిదండ్రులు కనుక తమ పిల్లలకి వాళ్ళ విశ్వాస ప్రమాణాలని, ఆ విశ్వాస ప్రమాణ సత్యాలని ఫెయిత్ఫుల్గా కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అంటానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ తిమోతి. ఎందుకని? దేవుని యొక్క వాక్యము ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? తిమోతి, ఈ విశ్వాసం మొదట ఎవరిలో ఉంది? మీ అమ్మలోను మీ అవ్వలోను వసించెను. ఈ విశ్వాసము వారిలో నుంచి మీ అవ్వలో నుంచి అమ్మలోనికి, అమ్మ నుంచి నీకు ఈ విశ్వాసం ఏమైందట? ట్రాన్స్ఫర్ అయింది. మన పిల్లలకు అనేకమైనవి ట్రాన్స్ఫర్ చేస్తాం. మన తర్వాత వీళ్ళకి ఇది హక్కుదారులుగా ఉండాలి, వాళ్ళకి ఎఫ్డీలు చేస్తాం, వాళ్ళకి ప్రాపర్టీ కొని పెడతాం, వాళ్ళ పేర్ల మీద కొన్ని డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెడతాము. స్వాస్థ్యముగా ఇవ్వాలంటే మీ పిల్లలకి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి? ఒక ఆస్తిగా నా పిల్లవాడికి, మా పాపకి, మా బాబుకి ద రిచ్ హెరిటేజ్ దట్ ఐ కెన్ పాస్ టు మై నెక్స్ట్ జనరేషన్ అనేది ఏమన్నా మీ దగ్గర ఉంది, మన దగ్గర ఉందంటే అది ఏముందో చెప్పండి? బైబిల్ ఆన్సర్ చెప్పకండి, మనలో ఆన్సర్ చెప్పండి. It's very easy to answer from the Bible. It is hardly difficult to answer from life. మన దగ్గర ఏముంది మన పిల్లలకి ఇవ్వడానికి? This is the nail biting question. ఆపేస్తుంది ప్రశ్న మనల్ని. ఆగు అక్కడ అంటుంది, కూర్చో, దీనికి ఆన్సర్ చెప్పు ముందు. నీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ ఏం పాస్ చేద్దాం అనుకుంటున్నావు?
ఏమిద్దాం అనుకున్నా స్వాస్థ్యముగా, అలా ఇవ్వదగింది నీ దగ్గర ఏముంది? తిమోతి వాళ్ళ అవ్వ దగ్గర విశ్వాసం ఉంది, వాళ్ళ అమ్మ దగ్గరను ఆ విశ్వాసం ఉంది. వాళ్ళ నుండి ఆ విశ్వాసం ఇతనిలోకి వచ్చిందట. ఒక యవనస్తుడు పౌలు తర్వాత పనిని తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు. తిమోతి గురించి బైబిల్ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ముందు అతడు ఒక శిష్యుడు, తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. ఈ శిష్యత్వం ఎక్కడ జరిగింది? ఒకసారి ఆలోచించండి. ఈ శిష్యత్వం ఎక్కడ జరిగింది? వాళ్ళకి డీటీ క్యాంపులు జరిగినాయంటారా? ఎవరు చెప్పారు డాక్ట్రిన్స్? ఎవరు చెప్పారు శిష్యత్వం అంటే? శిష్యత్వం అనేది ఇంట్లోనే జరిగింది. By the time Paul visited second time, he was a disciple already. Well prepared meal, ready to be served, ready to take up the cross, ready to follow a missionary. మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత తెలుసా? 3 years, less than 3 years. ఫస్ట్ విజిట్ చేసినప్పుడు రక్షించబడంట. మళ్ళీ సెకండ్ విజిట్కి ఆ ప్రాంతానికి, లుస్త్రా, దెర్బే ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ట్విన్ సిటీస్లో ఒకే ఒక పేరు మారుమ్రోగిపోతుంది. ఆ యవనస్తుడి పేరు తిమోతి. అతని పేరు పక్కనేమో రాస్తుంది తెలుసా? తిమోతి అనే శిష్యుడు. గ్రేట్ కమిషన్కి దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. మనం వర్క్ చేసేటప్పుడు సండే స్కూల్ పరిచయలో గ్రేట్ కమిషన్ ఫ్రేమ్వర్క్లో మనం వర్క్ చేయాలి. మనం పిల్లలకి స్టోరీలు మాత్రమే నేర్పించి వదిలేయద్దు, కేవలం మోరల్స్ మాత్రమే చెప్పేసి వదిలేయద్దు. లాస్ట్ టైం ఆర్టీఎఫ్లో నేను ఇది ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మన చర్చెస్లో ఉన్నటువంటి సీనియర్ క్రీమ్ ఆఫ్ పిల్లల్ని సపరేట్ చేయండి. 9th, 10th, +1, +2 వాళ్ళని సపరేట్ చేయండి. వాళ్ళకి కన్వెన్షనల్ అప్రోచ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కాకుండా బైబిల్ స్టడీలోకి తీసుకోండి. టాపికల్ అప్రోచ్లో చెప్పండి. వాళ్ళకి డాక్ట్రిన్స్ అనేవి సండే స్కూల్లోనే కవర్ చేయండి. వాళ్ళు 10th క్లాస్ అయిపోయేలోపు ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా సండే స్కూల్లో నేర్చుకోవాలి. ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఏంటో తెలిస్తే తప్ప వై ఓన్లీ జీసస్ అనేది వాడికి తెలియదు. సో కాబట్టి మనము వాళ్ళకి టీచ్ చేసేటువంటి అప్రోచెస్లో కూడా హ్యాండ్అవుట్స్ ఇవ్వండి, మెటీరియల్ ఇవ్వండి, వర్క్ చేసుకొని రమ్మనండి, హోంవర్క్ ఇవ్వండి. నేను పిక్చర్స్ మర్చిపోయాను. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ సీనియర్ పిల్లలు వాళ్ళ మ్యూజిక్ టీచర్ ఏదో కాన్సెప్ట్ చెప్పి దీని మీద ఒక అద్భుతమైనటువంటి స్కెచెస్ గీయండి అని చెప్పాడు. అంతే. ఆ పిల్లలు వేసుకొచ్చారండి ఆ స్కెచ్ పెన్సిల్ తోటి, లేకపోతే ఈ ఉంటాయి క్రయాన్స్ తోటి. ఐ నెవర్ ఈవెన్ ఇమాజిన్ దే వుడ్ డూ సచ్ వర్క్. అది చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు దాకా నాకు తెలియదు వాళ్ళంతా అలాంటి ఇమాజినేషన్ వాళ్ళకు ఉంది, అలాంటి కాన్సెప్ట్ ఉంది. ట్రినిటీ మీద వేసాడు ఒక అతను, త్రిత్వం అనే దాన్ని పోర్ట్రేట్ చేశాడు. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ట్రినిటీ ఆ పిక్చర్లో కనిపిస్తుంది. నాకే ఇంతవరకు డాక్టర్ ట్రినిటీ అర్థం కాల, కానీ అది చూస్తున్నప్పుడు ఈ జస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వీడికి దాని గురించి ఎంత అర్థమైందో ఒక 2 పేజీలు రాయరంటే రాయడు. కానీ దీన్ని పోర్ట్రేట్ చేస్తావా అంటే చేశాడు. చిన్న పిల్లలండి, జూనియర్ క్లాస్లో వాళ్ళకి ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టినటువంటి ఇల్లు స్టోరీ చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు మీకు ఏం అర్థమైందో ఒక స్కెచ్ పోర్ట్రేట్ గీసుకొని రండి అంటే అద్భుతంగా దాన్ని గీశారు. వరదలు ఎట్లా వచ్చి ఎట్లా పడిపోయింది, ఎట్లా కొట్టుకొని పోతుంది, అక్కడ ప్రజలు ఎట్లా అరుస్తున్నాడు. ఒక అబ్బాయి బొమ్మ వేస్తాడు, అది పోర్ట్రేట్ వేస్తాడు. దాంట్లో ఒక పేరెంటట ఈ చంకన ఒక బిడ్డని, ఈ చంకన ఒక బిడ్డ పట్టుకొని హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడంట. అది కొట్టుకొని పోతుంటే ఏం కనిపిస్తుంది దాంట్లో? లుక్ ఎట్ దేర్ ఇమాజినేషన్. ఎన్ని సంవత్సరాల్లో ఆ థాట్ నాకు ఎప్పుడు ప్రీచింగ్లో రాలా.
ద క్రైసిస్ ఇన్ దట్ కండిషన్. ఆడికి వచ్చింది ఆ చిన్న పిల్లోడికి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ వీ నీడ్ టు టేక్ ఎ పారాడైమ్ షిఫ్ట్. తిమోతి వాళ్ళ మదర్ నుంచి, వాళ్ళ మెంటోర్ నుంచి నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన రక్షణలోకి నడిపించబడింది, శిష్యుడిగా ఎదిగాడు, మినిస్ట్రీకి రెడీ అయ్యాడు. ఫ్యూచర్ని చూసి మనము డిసైపుల్స్గా వాళ్ళని తయారు చేయాలి. అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? శిష్యులు. ఓకే, జస్ట్ ఇంకొక 10 minutes టైం ఉంది. థియలాజికల్ అండర్స్టాండింగ్ చూద్దాం. థియలాజికల్ అండర్స్టాండింగ్లో సండే స్కూల్ టీచర్ ఈజ్ అ థియలాజియన్ అట్ చిల్డ్రన్స్ లెవెల్. చెప్పండి, ఇక్కడ థియాలజీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత కూడా మీరు చేతులు ఎత్తట్లేదంటే ఇంకా ఇన్సెక్యూరిటీలో ఉన్నారని అర్థం. ఎవ్రీ సండే స్కూల్ టీచర్ ఈజ్ ద థియలాజియన్ అట్ చిల్డ్రన్స్ లెవెల్. థియలాజియన్ అన్నప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మీరు ఎంటీహెచ్ చేశారా, బీటీహెచ్ చేశారా, ఎండి చేశారా, లేకపోతే డాక్టర్ ఆఫ్ డివినిటీ చేస్తారా అనేది కాదు పాయింట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సండే స్కూల్ టీచర్స్, వినండి. మనకు థియలాజికల్ అండర్స్టాండింగ్ కనుక లేకపోతే, వాట్ ఐ మీన్ బై థియలాజికల్ అండర్స్టాండింగ్, బైబిల్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలు, అది క్రైస్తవ విశ్వాసానికి మూలము, ప్రమాణాలు. గాడ్, మ్యాన్, సిన్, సాల్వేషన్, ట్రినిటీ, హోలీ స్పిరిట్, చర్చ్, సెకండ్ కమింగ్, వీటి మీద మనకి సరి అయినటువంటి అవగాహన కనుక లేకపోతే పిల్లల యొక్క జీవితాల్లో మనము సరైనటువంటి పునాది వేయలేము. లోకములో భయంకరమైన గందరగోళము చర్చెస్లో ఎందుకు జరుగుతుంది అంటే, ఈ థియలాజికల్ అండర్స్టాండింగ్ లేకుండా బోధించే బోధకులు, ఈ థియలాజికల్ అండర్స్టాండింగ్ లేకుండా సండే స్కూల్ టీచర్స్గా పనిచేసేటటువంటి సండే స్కూల్ టీచర్స్. సేమ్ థింగ్. అదే ప్రశ్న మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఒక 8 years 7 years చదివే 2nd class 3rd class స్టూడెంటు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఎక్కడో చనిపోతే ఇప్పుడు నా పాపాలు ఎట్లా క్షమించబడతాయి అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు? చెప్పాలి. ఓకే, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్, బట్ ఆర్ యూ రెడీ టు టెల్ దెమ్? ఏదో ఒక స్టోరీ లాగా చెప్పేసి వదిలేద్దామా? డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ టచ్ చేద్దామా? మీరు ఏం చెప్తున్నా చెప్పండి. అది స్టోరీలాగా చెప్తారా, యాక్షన్ చేసి చెప్తారా, నెరేట్ చేసి చెప్తారా, పోర్ట్రే చేసి చెప్తారా? ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్నకి మీరు డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ చెప్పాల్సిందే. లేకపోతే మీరు ఎస్కేప్ అయినట్టే. అది నా పాయింట్ ఇక్కడ. ఒక వ్యక్తి ఎలా పాపాలను జయిస్తాడు అని ఒక యవనస్తుడు అడిగినప్పుడు, సైంటిఫికేషన్ డాక్టర్ని టచ్ చేయకుండా మీరు ఏ స్టోరీ చెప్పినా, ఏ ఆన్సర్ చెప్పినా అది ఆన్సర్ కాదు. అందులో వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద రోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రోల్ ఆఫ్ ద ఫెలోషిప్, ఇవన్నీ వాళ్ళకి ఎలా అర్థమవుతాయో పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆ టైంలో ఆ ప్రిపరేషన్ ఉంటే, ఆ మైండ్ సెట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే, బట్ యూ షుడ్ టచ్ థియాలజీ అట్ స్టూడెంట్స్ లెవెల్. ప్రియులారా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడికి సింపుల్గా డేవిడ్ గోలియాత్ స్టోరీ 10 సంవత్సరాలు చెప్తే సరిపోదు. డేవిడ్ హీరో అనుకుంటాడు, కానీ రేపొద్దున నేను జీరో అని దానికి అర్థమవుద్ది. ఎందుకది స్టోరీయే. కానీ వీడి జీవితంలో ఎదురే జైంట్స్ ఉంటాయి. బ్యాడ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి, లస్ట్ అనేది స్టార్ట్ అవుద్ది, ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి, బ్యాడ్ హ్యాబిట్స్ క్రీప్ అవుతాయి, పియర్ ప్రెషర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, మీడియా అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. నా జీవితంలో ఎదురే ఈ జైంట్స్ని నేను ఎట్లా జయించాలి? దాట్ ఈస్ అ ప్రాక్టికల్ ఏరియా. థియలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ సండే స్కూల్ టీచర్ ఈజ్ అ మస్ట్. అందుకనే మేబీ ఐ సజెస్ట్ అట్ దిస్ ప్లాట్ఫామ్, మనము చర్చ్ లెవెల్లో సండే స్కూల్ టీచర్స్కి బేసిక్ డాక్ట్రిన్స్ టీచింగ్ కూడా ఒక కోర్స్ లాగానో లేకపోతే ఒక మాడ్యూల్ లాగానో పెట్టి అవి ఖచ్చితంగా చెప్పాలి.
అందులో అందరికీ కామన్ అండర్స్టాండింగ్ ఉండాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. వితౌట్ డాక్ట్రినల్ డెప్త్, చదువుతాను వినండి. వితౌట్ డాక్ట్రినల్ డెప్త్ ఇట్ ఈస్ అ జనరేషనల్ డ్రిఫ్ట్. వితౌట్ స్క్రిప్చురల్ క్లారిటీ faith weakens. Without intentional teaching, culture influences the children. Without gospel emphasis, Sunday school becomes a moral training. సువార్త ఎంఫసిస్ లేకుండా మనం ఏది చెప్పినా కానీ అది అల్టిమేట్గా ఒక మోరల్ స్టోరీ. స్క్రిప్చర్లో ఉన్నటువంటి ట్రూత్ యొక్క క్లారిటీ వాళ్ళకి చెప్పకపోతే బయట ఉన్నటువంటి కల్చర్, లోకంలో ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సేమ్ థింగ్, వై వీ బిలీవ్ వాట్ వీ బిలీవ్, ఇవి చెప్పాలి. వాట్ ఈస్ అ థియలాజికల్ ఐడెంటిటీ ఆఫ్ ఎ సండే స్కూల్ టీచర్? థియలాజికల్ ఐడెంటిటీ, మొట్టమొదటిది షెపర్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సండే స్కూల్ టీచర్స్, ఇప్పటి వరకు మీరు సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ కోఆర్డినేటర్, సండే స్కూల్ డైరెక్టర్, సో కాల్డ్ ఐడెంటిటీస్ తోటి మీరు ఐడెంటిఫై చేయబడ్డారేమో. థియలాజికల్లీ యు ఆర్ ఎ షెపర్డ్. యు ఆర్ ఏ షెపర్డ్. ఏ షీప్ని మీరు షెపర్డింగ్ చేస్తున్నారు? లిటిల్ ల్యాంబ్స్, చిన్న గొర్రెలని కాచే కాపర్లు మీరు. కాపర్ అనగానే డానియల్ సోలమన్ అనుకుంటున్నారా? కాపర్ అనగానే చర్చ్లో ఉన్నటువంటి ఎల్డర్స్ అనుకుంటున్నారా? మీరు కూడా కాపురలే. దేవుడు మీకు అప్పగించిన మంద చిన్నపిల్లలు. ఆ మందును కాయాలి, ఆ మందును మేపాలి, సంరక్షించాలి, పోషించాలి, భద్రపరచాలి. కేర్. ఇక షెపర్డ్లో ఉన్న గుణలక్షణాలని ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి. మీకు అసైన్మెంట్ ఇస్తున్నాయి ఇది. ఇక్కడ చెప్పడానికి మళ్ళీ ఇంకొక సెర్మన్ అవుతుంది అది. షెపర్డ్లో ఉండే గుణలక్షణాలు సండే స్కూల్ టీచర్లో కనపడాలి. డేవిడ్ ఈస్ ద బెస్ట్ షెపర్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అబవ్ ఆల్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ గ్రేట్ షెపర్డ్. ఒక్క సండే స్కూల్ స్టూడెంట్ రాకపోతే వెతుక్కుంటే ఇంటికి వెళ్తున్నామా? ఈ మధ్యలో ఒక చిన్న వీడియో క్లిప్ చూసా. ఒక పిల్లవాడు రోజు లేట్గా వస్తాడు. టీచరు ఒక స్కేల్ తీసుకొని, చెక్క స్కేల్ ఫ్యాట్మెన్ కొడతాడు చేతి మీద. రేపటి నుంచి లేట్గా రావద్దంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే లేట్గా వస్తాడు, మళ్ళీ కొడతాడు. మళ్ళీ నెక్స్ట్ డే లేట్గా వస్తాడు. ఈసారి డైరెక్ట్గా వాడు తలకాయ దించుకొని టీచర్ అడగకుండా నేను చేయి ఇట్లా పెడతాడు కొట్టమని. ఇలాగ రిపిటేటివ్గా ఒక 10 times జరిగిన తర్వాత వాడు ఇంకా డైరెక్ట్గా టీచర్ దగ్గరికి రావటం, లేట్గా రావడం, చేయి చాపటం, వెళ్ళి బెంచ్ దగ్గర కూర్చోవటం, క్లాస్ అయిపోతుంది. ఏంటి వీడు ఎందుకు లేట్గా వస్తున్నాడని చెప్పేసి ఒకరోజు ఈయన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే రోగి అయినటువంటి తల్లి ఆ ఇంట్లో మాప్ చేస్తుంటాడు. తల్లిని కూర్చోబెట్టడానికి హెల్ప్ చేస్తుంటాడు, అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఈలోపు టైం అయిపోతూ ఉంటుంది. అయినా కానీ చాలా వర్రీ అవుతూ ఆ బ్యాగ్ సర్దుకుంటాడు. ఈ పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు. అంతా ముగించుకొని పరిగెత్తుకుంటూ స్కూల్కి వస్తాడు. స్కూల్కి వచ్చి మళ్ళీ ఈరోజు కూడా తలకాయించుకొని చేయి ఇట్లా పెడతాడు. ఇంటికి వెళ్ళి ఇదంతా చూసిన టీచర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు కర్ర ఆయన చేతిలో పెట్టి ఈయన చేయి చెప్తాడు. ఏం జరిగింది చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంట్లో పరిస్థితులు ఏంటి, వాళ్ళ పేరెంటింగ్ ఎలా ఉంది ఇంట్లో, ఈ పిల్లవాడి యొక్క బ్రాటప్ ఏంటి, ఇవన్నీ మనకు అర్థం కాకుండా వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వాడు ఎందుకు ఇట్లా ఉన్నాడు, యూ కెనాట్ అండర్స్టాండ్. We are shepherds. Seek after the lost one sheep. ఆ ఒక్క గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళే మనసు కావాలి. తోడేలు రాకుండా కాసేటటువంటి ధైర్యం కావాలి. జబ్బు పడినప్పుడు వాళ్ళని ఆదరించేటటువంటి మనసు కావాలి. అవసరమైతే భుజాల మీద ఎక్కించుకొని నడిపించేటటువంటి ఆ కేర్ కావాలి. డిసిప్లిన్ అంటే మేత కూడా పెట్టాలి అవసరమైతే. ఇవన్నీ కాపర్ గురించి బైబిల్లో ఉన్నటువంటి లక్షణాలు. థియలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ సండే స్కూల్ టీచర్ ఈజ్ అ షెపర్డ్. రెండవ థియలాజియన్, ఆల్రెడీ చెప్పాను. యు ఆర్ అ థియలాజియన్. యూ షుడ్ నో హౌ టు ఇంటర్ప్రిట్ ద టెక్స్ట్ ప్రాపర్లీ అండ్ అప్లై టు స్టూడెంట్స్. మూడవది ప్రీస్ట్. అ థియలాజికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ సండే స్కూల్ టీచర్. యు ఆర్ ఎ ప్రీస్ట్.
ప్రీస్ట్లీ వర్క్ ఏంటంటే ప్రేయింగ్ ఫర్ దెమ్ కంటిన్యూవల్లీ. వాచ్మ్యాన్, యు ఆర్ ఎ వాచ్మ్యాన్ నాట్ ఓన్లీ టు యువర్ ఓన్ చిల్డ్రన్ ఎట్ హోమ్, ఆల్సో ద చిల్డ్రన్ ఎంట్రస్టెడ్ బై గాడ్ ఇన్ సండే స్కూల్. వాళ్ళని పిల్లలని పిలవండి. మీ పిల్లల్ని ఎట్లా పిలుస్తారో అట్లా పిలవడానికి ట్రై చేయండి. జెంటిల్గా పిలవండి, ముద్దుగా పిలవండి, లవ్లీగా పిలవండి. పేరెంటల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. ఆ బాండ్, ఆ కనెక్షన్ అనేది లేకుండా స్పిరిచువల్ వాల్యూస్ని ఇన్కార్పొరేట్ చేయలేం. లైఫ్ ఇంపాక్ట్, ఇందాక ఇంటెన్షనల్ అని చెప్పినప్పుడు లైఫ్ ఇంటెండెడ్, లైఫ్ ఇన్కార్పొరేటెడ్. హెన్స్ ద నేచర్ ఆఫ్ మినిస్ట్రీ ఈజ్ పాస్టోరల్, ప్రాఫెటిక్, ప్రీస్ట్లీ అండ్ మిషనల్. కాబట్టి కంక్లూషన్లో ఏంటంటే వీఆర్ నాట్ మియర్లీ ఫిల్లింగ్ ద టైమ్ స్లాట్ ఆన్ సండే. ఏదో సండే ఒక టైం స్లాటు, లేకపోతే ఈ మధ్యలో పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళు అల్లరి చేయకుండానో, లేకపోతే ఒక అరగంట వాళ్ళని ఎంగేజ్ చేయటమో మేనేజ్ చేయటమో చేయట్లేదు. వాళ్ళ యొక్క బాబాయి వీళ్ళకి లాంగ్వేజ్ టీచ్ చేసేవారట బ్రిటిషర్స్కి. ఆ తర్వాత మా తాత వాళ్ళ నాన్న అంటే మా తాతకి హిందూ మ్యారేజ్ చేశాడు. స్లోగా ఏమైంది, వాళ్ళకి విలువలు నేర్పించలా, క్రైస్తవ వివాహం గురించి చెప్పలా, వాళ్ళని మారు మనసులోకి నడిపించలా, ఆయనకి హిందూ మ్యారేజ్ చేశారు. ఆ తర్వాత మా తాతకు పుట్టినటువంటి మా డాడీ అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు కూడా హిందూ మ్యారేజ్లో చేసుకున్నారు. ఆ తర్వాత బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మా ఫ్యామిలీలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. సో ఒకసారి నేను ఈ స్టోరీ వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే మధ్యలో ఈ 2 జనరేషన్స్ ఎందుకు ఇలా అయిపోయింది, కారణం ఏంటంటే మా తాత వాళ్ళ యొక్క నాన్న హీ ఫెయిల్ టు పాస్ ఆన్ హిస్ వాల్యూస్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఒకవేళ కనుక ఈ లింక్ మధ్యలో ప్రభువు నన్ను కనుక తీసుకురాకపోతే అది ఎట్లాగే ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయాదో ఊహించండి. ప్రియమైన వారలారా, దేవుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ జనరేషన్స్. దేవుడు నిన్ను చూసినప్పుడు కేవలం ఒక కుటుంబంగా మాత్రమే చూడట్లా, ఒక యవనస్తును చూసినప్పుడు ఒక సింగిల్ ఇండివిజువల్గా మాత్రమే చూడట్లా, ఈవెన్ ఒక సండే స్కూల్ పిల్లవాడిని చూసినప్పుడు ఏదో లిటిల్ కిడ్ లాగా మాత్రమే చూడట్లేదు. గాడ్ నోస్ జనరేషన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. కాబట్టి మనము ఇది వర్క్ చేస్తున్నప్పుడు దీన్ని మనము దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు చూడగలిగిన రోజున మనం చేయగలుగుతాం. కోచింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళండి, ఆ టీచర్స్ వీడు ఐఐటిలో ప్లేస్ అవ్వాలి, వీడు ఎయిమ్స్లో ప్లేస్ అవ్వాలి, వీడు ఐఐఎమ్స్లో ప్లేస్ అవ్వాలి అని ఈరోజే వాళ్ళని చూస్తూ నిద్రాహారం లేకుండా వాళ్ళని చదివిస్తారు. అలా భవిష్యత్తును కనుక అలా చూడకపోతే వాళ్ళు ఇంత ప్రయాసపడరు ఈరోజు. అది రైట్ ఆ రాంగ్ తీసి పక్కన పెట్టండి. బట్ వీ హ్యావ్ ఎ నోబుల్ కాజ్, వీ హ్యావ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. లుక్ ఎట్ దేర్ ఫ్యూచర్, లుకింగ్ టుమారో, లెట్ us try today. May God bless these words. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మా వెనుకలోకి మీరు తీసుకొచ్చిన మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మీరు ఉద్దేశించినటువంటి సంగతులు ఒక తరానికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఒక సొసైటీది కాదు, జనరేషనల్ అని మాకు జ్ఞాపకం చేశారు. బిబ్లికల్ అండ్ థియలాజికల్ అండర్స్టాండింగ్, ఈ కన్విక్షన్స్ తోటి, ఈ కమిట్మెంట్స్తో ఈ పరిచయలో ముందుకెళ్ళటకు సహాయం చేయమని, ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.